రెండవ గ్రంథము అధ్యాయము 7 అండి. రెండవ గ్రంథము అధ్యాయము 7 మొదటి నుండి చదువుతున్నాను. దినవృత్తాంతములు రెండవ గ్రంథము అధ్యాయము 7 మొదటి నుండి. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండేది. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా చూసి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజు అయిన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచు ఉండగాను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజు అయిన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయులందరూ నిలిచుండగను, రాజును జనులందరూ కూడి యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. 12వ వచనం నుండి చదువుతున్నానండి. 12వ వచనం నుండి. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధ పరచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందామండి. మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడా, పూజార్హుడా, మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విజయవాడ మహానగరములో మీరు ఏర్పరచుకున్న స్థానిక సంఘములన్నిటిని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కండ్రిక ప్రాంతములో మీరు ఏర్పరచుకున్న నీ సంఘమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇక్కడ కూడుకొంచున్న పరిశుద్ధులందరిని బట్టి మీకు స్తోత్రము నాయన. ఇటీవల వరదను బట్టి
మరి మందిరము, మరి ప్రియులు, గృహాలు అందరూ చాలా నష్టపోయారు. కానీ నీ కృపలో వారిని బలపరిచావు, ఆదరించావు, ఆదుకున్నావు, ప్రాణములను తెప్పరిలా చేశావు. నేనున్నానని అభయం ఇచ్చావు. నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. నీ మందిరమును మరలా తిరిగి పునర్నిర్మాణం చేసుకోవటానికి ప్రియుల చేతులను బలపరిచావు. నీకు స్తోత్రము నాయన. ఈ సందర్భముగా మందిర ప్రవేశములో మమ్మల్ని అందరినీ సమకూర్చినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతదనుక మీ దాసులు ఇద్దరిని బలపరచి మీరిచ్చిన మంచి సందేశములను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందండి. ఈ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువును హెచ్చించమని. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మిమ్మల్ని అందరిని చూసి దేవుని స్తుతించుటకును, మిమ్మల్ని అందరం చూసి సంతోషించి మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమతో ఆహ్వానించి తోటి సేవకులతో పాటు పరిశుద్ధులతో పాటుగా నాకును మరి ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, చేరి వచ్చిన వారందరికీ మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన దాసులను ఇద్దరిని బలపరచి అవసరమైన చక్కని సందేశాలు మనకు దయచేశారు. అందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయము, సందర్భం మనమంతా ఎరుగుదము. మరి ప్రియులు మరి ఇక్కడ ఎంతో ప్రయాసపడగా కొన్ని ఆత్మలను రక్షించాడు దేవుడు. వారిని కూడుకోవటానికి స్థలమునిచ్చారు. ఇక్కడ ప్రార్థనలు అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇటీవల వరదలను బట్టి మందిరము, స్థలము, మరి మన ప్రియులు, గృహాలు, ఇళ్ళు, చాలా వస్తువులు ఎన్నో నష్టపోయారు. ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి ప్రాణాలు తెప్పరిలా చేస్తున్నాడు, తెప్పరిలా చేశాడు, మేలు చేస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, పోషిస్తున్నాడు. మరలా వెనుకటి కంటే ఎక్కువ బలమును ఆయన మనకు అనుగ్రహించాడు. మందిరమును మరలా తిరిగి పునర్నిర్మించుకోవటానికి ప్రభు చేసిన గొప్ప కార్యమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. చాలా శృంగారముగా, చాలా చక్కగా ఉన్నది మందిరం. ఎంతో కష్టపడ్డారు మీరు. దాన్ని బట్టి అర్థమవుతున్నది ఈ యొక్క ప్రయాస ఇవన్నీ చూసినప్పుడు. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు, మీ ప్రార్థన వ్యర్థం కాదు, మీ ప్రయాస వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో కొన్ని వచనాలు అక్కడక్కడ మనం చదువుకున్నామండి. దావీదు మహారాజు ఒకరోజు రాత్రి తన ఇంటిలో తన పడక పైన మంచం మీద పడుకున్నాడన్నమాట. ఇలా పడుకున్నాడు అనమాట. ఎలికలుగా అట్లా పడుకున్నాడు. పడుకుంటే ఏం కనిపిస్తాయి? ఏమ్మా, ఇంటిలో పడుకున్నాడు, ఏం కనిపిస్తాయి? అయ్యా, పైకప్పు కనిపిస్తుంది కదా, అంతే. మరి ఇంకేం కనిపిస్తుంది? అది సరాంబి వేసిన కప్పు అన్నమాట. మంచి కడ్డీలతో, చెక్క అది కొయ్య కడ్డీలతో సరంబి వేసిన అంతఃపురం అన్నమాట.
అట్లా ఎంతో కాలం నుంచి పనుకుంటున్నాడు, ఎన్నో రాత్రులు పనుకున్నాడు. ఏమనిపించలేదు ఆయన. ఆ రాత్రి కూడా పనుకున్నాడు. కానీ ఆ రాత్రి ఆయన తుల్లిపడ్డాడు, భయపడ్డాడు, వణికిపోయాడు. ఎందుకో తెలుసా? అయ్యా దేవా యెహోవా, నాకు తెలియలేదయ్యా, నాకు మనసుకు రాలేదయ్యా, నన్ను క్షమించయ్యా. ఎందుకు? నేను సారాంబి వేసిన ఇంటిలో రాజ అంతఃపురములో నేను ఉన్నా. నీ మందసము డేరాలో ఉంది. దేవుని మందసం ఎక్కడుందంట? డేరాలో ఉంది. ఈ రాజు ఎక్కడున్నాడు? అంతఃపురములో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? అంతఃపురములో ఉన్నాడు. అసలు మందసము చాలా ప్రాముఖ్యమైనది. మందసం అంటే క్రీస్తు ప్రభుకే పోలిక అన్నమాట. నేనేమో అంతఃపురములో ఉన్నా, నా దేవుని మందసం డేరాలో ఉంది. ఇది బయట పెట్టాను చూసావా? అది డేరాలో ఉంది. నన్ను క్షమించు దేవా, నాకు తెలియలేదు, నాకు ఆలోచన రాలేదు. నా దేవా, నీ మందసము కొరకు నేను ఒక మందిరము కడతానన్నాడు. ఏమన్నాడు? నీ మందసం కొరకు నేను ఒక మందిరం. నేను చెప్పేయని సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయములో ఉంటాయన్నమాట. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఇప్పుడేం అక్కర్లేదు. ఉదయమునే నాతాను అనే దేవుని ప్రవక్తను పిలిచాడు. తన మనసులో ఉన్నది చెప్పాడు. నేను ఇంతకాలం వివేకంగా ప్రవర్తించాను. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని, అడవిలో ఉన్నవాడిని తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టాడు దేవుడు. నేనేమో అంతఃపురంలో ఉన్న నా దేవుని మందసం డేరాలో ఉంది, గుడారములో. దేవుని భక్తుడా, నా దేవుని మందసం కొరకు ఒక మందిరం కడతానంటే ఆ భక్తుడు ఏమన్నా అంటే, అలాగే కట్టు రాజా అని చెప్పి వెళ్ళాడు. కానీ ఆ రాత్రి దేవుడు ఆ నాతాననే ఆ భక్తునికి ప్రత్యక్షమై, నువ్వు వెళ్ళి నా సేవకుడైన దావీదుకు నేను ఇలా చెప్పానని చెప్పు. నేను ఎప్పుడైనా ఎవరితోనైనా నాకు ఒక మందిరం కట్టమని చెప్పానా? నువ్వు చెప్పు. దావీదు నాకు మందిరం కట్టకూడదని చెప్పు, కట్టొద్దని చెప్పు అన్నాడు. ఏమన్నాడు? దావీదు నాకు మందిరము కట్టొద్దని చెప్పు. ఈయనే పోయి చెప్పాలి. నిన్నేమో చెప్పాడు? కట్టమని చెప్పాడు. ఈయనే పోయి ఏం చేయాలి? కట్టొద్దన్నాడు అని మళ్ళీ దేవుడు చెప్పినట్టుగా చెప్పాలన్నమాట. కట్టొద్దని చెప్పు. ఎందుకంటే విస్తారమైన యుద్ధాలు చేసి రక్తము చిందించాడు కాబట్టి అతడు నా మందిరం కట్టకూడదు. నేను అతనికి ఒక కుమారుని ఇస్తా, అతని కుమారుడు నా నామ ఘనత కొరకు నాకు ఒక మందిరమును కడతాడు. ఏమన్నాడు చెప్పండి? అతనికి ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కడతాడు అని చెప్పాడు. అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది దావీదు జీవితంలో. మందిరం కట్టాలనుకున్నాడు. మందిరం కడతానని భక్తునికి ప్రవక్తకు చెప్పాడు. కానీ దేవుడు ఏమన్నాడు? మందిరము కట్టొద్దు, నీ కుమారుడు కడతాడు, నువ్వు కట్టొద్దు అన్నాడు. అదే స్థితిలో దావీదు స్థానంలో మరి నేను నువ్వు ఉంటే మన యొక్క రియాక్షన్, మన స్పందన ఎలా ఉంటుంది? నేను కడతానన్నాను, దేవుడు కట్టొద్దు అన్నాడు. కాబట్టి ఇక చెప్పండి, తర్వాత మాట మీరు పూర్తి చేయండి. కాబట్టి నా బాధ్యత తీరిపోయింది. ఎందుకు?
దేవుడే కట్టొద్దన్నాడు కాబట్టి నా బాధ్యత తీరిపోయిందని అనుకుంటాం మనం. మీరేమో నేను అట్టాను అనుకుంటా, కానీ దావీదు అట్లా అనుకోలేదు. దావీదు అలా అనుకోలేదండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయము వచనం 3 చదువుతారయ్యా. వచనం 3 చదువుతారా? వచనం 3 అమ్మ సహోదరులు చదువుతారు. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ ఏముంది? దావీదుకి ఏముంది చెప్పండి? దేవుని మందిరం మీద ఏముంది చెప్పండి? మక్కువ ఉంది. పూర్వకాలములో, పాత నిబంధన కాలములో దేవుని మందిరం ఇటువంటిది అన్నమాట. ఇప్పుడు దేవుని మందిరం కాదు, దేవుని సంఘం అన్నమాట. అప్పుడు దేవుని మందిరం రాతి కట్టడం కదండి. ఇప్పుడు ఏం చెప్పండి? దేవుని సంఘం. దావీదు అన్న మాట మరలా అందరం చెప్తామండి. నా దేవుని మందిరం మీద నాకేముంది? మక్కువ ఉంది. ఆ మందిరం దగ్గర సంఘం అని పెట్టు, చదువు, చెప్పుకుందామా. నా దేవుని సంఘం మీద నాకు ఏముంది? మక్కువ ఉంది. అది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి విశ్వాసికి దేవుని సంఘం మీద మక్కువ ఉండాలి. దేవుని సంఘం మీద ప్రేమ ఉండాలి. దేవుని సంఘ క్షేమం కొరకు ప్రయాసపడాలి. నా దేవుని మందిరం మీద నా మక్కువ చేత దేవుడు కట్టొద్దన్నాడు కాబట్టి మానుకోలేదండి. ఆ ఘనమైన ఆ మందిరం కొరకు దావీదు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసాడండి. బంగారం పనికి బంగారం ఇచ్చాడు, వెండి పనికి వెండి ఇచ్చాడు, ఇత్తడికి ఇత్తడి ఇచ్చాడు, ఇనుము పనికి ఇనుమునిచ్చాడు, రాళ్ళనిచ్చాడు, వెలగర రాళ్ళు ఇచ్చాడు, పెద్ద రాళ్ళు ఇచ్చాడు, అంతా ఇచ్చాడు. కోట్ల కొలది ఇచ్చేశాడు, బంగారం ఇచ్చేసాడండి. మళ్ళా అన్నాడు, మీలో ఎవరైనా దేవుని మందిరానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారని మళ్ళా ప్రజలను అడిగాడండి. ఎవరిని అడిగాడు? ప్రజలను అడిగితే వారు కూడా విస్తారంగా దేవునికి తెచ్చి ఇచ్చారండి. వారు కూడా దేవునికి విస్తారంగా తెచ్చిస్తే దావీదు హృదయం ఉప్పొంగిపోయింది. యెహోవా దేవాన్ని దేవుని స్తుతిస్తూ ఆ యొక్క అంతా రాసి ఇచ్చాడు కదండి. చూసి, దేవా యెహోవా, మేము నీకు ఇచ్చిందంతా నువ్వు ఇచ్చిన దానమే. ఏమన్నాడు? ఇదంతా చెప్పండి ఏంటి? నీవు మాకు ఇచ్చిన దానమే, నీవు మాకు ఇచ్చిన దానమే. మన ఇల్లు ఆయన ఇచ్చిన దానమే, మన ఆస్తి ఆయన ఇచ్చిన దానమే, మన వస్తువులు ఆయన ఇచ్చిన దానమే, మన వాహనాలు ఉద్యోగాలు అన్నీ ఆయన ఇచ్చిన దానమే. నువ్వు ఇచ్చిన దానమే. నువ్వు ఇచ్చిన దానిలో కొంచెము మేము నీకు తెచ్చి ఇచ్చాము. ఇంతగా ఇచ్చుటకు నేనెంతటి వాడను, నా జనులు ఏ పాటి వారు అని దేవుని స్తుతించాడు. ఈ కార్యమంతా చేసే ముందు తన కుమారుడైన సొలొమోనును పిలిచాడు, ప్రజలను పిలిచాడు. వారందరికీ చెప్తున్నాడు. సొలొమోను బాలులను నిలబెట్టి చెప్తున్నాడు, నేను మందిరం కట్టాలనుకున్నా, నా దేవుడు వద్దన్నాడు, నన్ను నా కుమారుడి చేత కట్టించుకుంటానన్నాడు. ఇశ్రాయేలీయులారా, నా కుమారునికి మీరు ఏమన్నాడు? సహాయంగా ఉండండి అని చెప్పి దేవుడిచ్చిన కొలతలు మచ్చుకు సొలొమోనుకి ఇచ్చి, నా కుమారుడా దేవుని మాట వినయ్యా, ఈ కొలతల ప్రకారం దేవుని మందిరం నువ్వు కట్టు అని చెప్పాడు. అప్పగించి వెళ్ళాడు. అలాగున దేవుడిచ్చిన మచ్చుల ప్రకారము సొలొమోను మందిరమును కట్టాడు. 7 సంవత్సరాలు కట్టాడు. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరములు కట్టి 6వ అధ్యాయములో ప్రార్థన చేశాడు. మందిరములో అతి పరిశుద్ధ స్థలములోనికి ఆ కెరూబుల మధ్యకు దేవుని మందిసాన్ని తీసుకొచ్చి పెట్టాడు.
బలులు అర్పించారు, దేవుని స్తుతించారు, సొలొమోను ప్రార్థన చేశారు. ఆ తరువాత మరలా పీఠం తెప్పించి మోకరించి సొలొమోను మందిరం ఎదుట గొప్ప ప్రార్థన చేశాడండి. బైబిల్లో ఉన్న పెద్ద ప్రార్థన ఇదే. 40 వచనాల ప్రార్థన అండి. పెద్ద ప్రార్థన చేశాడు, చాలా దీర్ఘ ప్రార్థన చేశాడు. మోకరించి చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఈ మందిరంలో జరుగు ప్రార్థన ఆలకించయ్యా అన్నాడు. ఈ మందిరాన్ని ప్రజలను దీవించయ్యా అన్నాడు. ఎప్పుడైనా ఈ ప్రజలు పాపం చేస్తే, ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే వారి మొర ఆలకించయ్యా, వారి ఇల్లు వెళ్ళగొట్టితే వారిని తీసుకురాయ్యా అని ప్రార్థన చేసి ప్రార్థన ముగించాడు. అప్పుడు దేవుని మందిరమును దేవుడు తన తేజో మహిమతో ఏం చేశాడు? నింపాడు. అలాగున ప్రజలు, రాజు దేవుని మందిరం ఏం చేశాడు? ప్రతిష్ట చేశారు. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం 12వ వచనం అండి, 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా దృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉన్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. అమ్మా, నా దృష్టి నా మనస్సు చెప్పండి, నిత్యము ఈ మందిరం మీద ఉంటుంది. ఎంతకాలం అంట? నిత్యం ఉంటుంది అన్నమాట. పైన కూడా చెప్పాడు చూడండి, నేను వారి ప్రార్థన వింటా, వారి ఈ స్థలములో చేయు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుచుతా, నా చెవులు దాన్ని ఆలకిస్తాయి. ఈ మందిరం మీద నా దృష్టి నా మనసు నిత్యము నేను ఉంచుతా. దేవుని వాగ్దానం, ద ప్రామిస్. మందిర ప్రతిష్ఠ జరిగింది. ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు మరలా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై 2 మాటలు చెప్పాడు, 2 కార్యాలని. ఒకటి వాగ్దానం చేశాడు, రెండవది హెచ్చరిక చేశాడు. ఏం చేశాడు నేను చెప్పా కదా. ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. రెండవది ఏం చేశాడు? హెచ్చరిక చేశాడు. వాగ్దానం ఏమని చేశాడు చూడండి. వాగ్దానం చేసింది చూడండి, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుతా. నా దృష్టి ఆ ప్రార్థన మీద నిలుపుతా, నా చెవులు వారి ప్రార్థన ఆలకిస్తాయి. నా దృష్టి నా మనసు నిత్యము దాని మీద ఉంటుంది. దేని మీద? మందిరం మీద. వారి ప్రార్థన ఆలకిస్తా, వారిని స్వస్థపరుస్తా. నా దృష్టి నా మనస్సు చెప్పండి ఆ మందిరం మీద ఎంతకాలం ఉంటుందంట? నిత్యము ఉంటుందంట. వాగ్దానం, ద ప్రామిస్. ఏంటిది వాగ్దానము? ఇప్పుడే చదువుకున్నాం. నేను వారి ప్రార్థన ఆలకిస్తా, నేను వారిని స్వస్థపరుస్తా. చెప్పండి, నా దృష్టి
నా మనస్సు చెప్పండి నిత్యము ఆ మందిరం మీదే ఉంచుతా, నిత్యము ఆ మందిరం మీదే నిలుపుతా. వాగ్దానం అది. ఆ మాట 4 మాటలు 5 మాటలు చెప్పుకొని ప్రార్థన చేసుకున్నాం. ఒకటి ద ప్రామిస్, రెండవది ద ప్రామిసర్, మూడవది ద పీపుల్, నాలుగవది ద కండిషన్, ఐదవది ద వార్నింగ్. ముగిస్తానమ్మ నేను కూడా. వాగ్దానం ఏమని చేశాడు? ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఏం చేశాడు? వారి ప్రార్థన నేను ఆలకిస్తా, వారిని నేను స్వస్థపరుస్తా, నా దృష్టి నా మనసు నిత్యము ఈ మందిరం మీదే ఉంచుతా అన్నాడు. అది వాగ్దానం. వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు. ఎవరు చెప్పండి? ప్రభువా అని ఉంటుంది పైన. యెహోవా దేవుడు, దేవదేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తుడు, నిజమైన దేవుడు, నిత్య జీవమున్న దేవుడు వాగ్దానం చేశాడు. యేసు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినవాడు నమ్మకమైన వాడు, వాగ్దానం చేసినవాడు సమర్థుడు, వాగ్దానం చేసిన వాడు అబద్ధమాడ నేరని వాడని తీతు పత్రిక 1వ అధ్యాయంలోనే మనం చూస్తున్నామండి. అసలు ఆ మాటలు చూడండి. వాగ్దానంలో నా మనసు నా దృష్టి నిత్యము దాని మీదే ఉంచుతా అంటే ఆయన మనసు ఏముంది? ఆయన హృదయం నిండి ఏముంది? దేని మీద ఉందండి? మందిరం మీద ఉంది కదండి. దేని మీద ఉంది చెప్పండి? దేవుని దృష్టి, దేవుని మనసు మందిరమే. ఆనాడు మందిరం, ఈనాడు సంఘం. దేని మీద చెప్పండి? దేవుని దృష్టి, యేసయ్య దృష్టి, యేసయ్య మనసు నిత్యము మన మీదే ఉంటుంది. ఆయన ప్రజలు మన మీదే. యేసు ప్రభు రక్తం విమోచించబడిన వారి మీద ఆయన దృష్టి, ఆయన మనసు నిత్యము ఉంటుంది. నిత్యము ఆయన మనసు మన పైన ఉండాలని ఆయన ఆశ, ఆయన కోరిక. ప్రభు కోరిక ఏంటి? మన ప్రార్థన ఆలకించాలి. ప్రభు కోరిక ఏంటి? మనం స్వస్థపరచాలి, అంటే మనం ఉజ్జీవపరచాలి. ప్రభు కోరిక ఏంటి? మన పైన, మన సంఘం పైన తన దృష్టి, తన మనస్సు నిత్యము ఉంచాలి. ఎవరిపైన అని అంటే అక్కడే ఉంటుంది చూడండి. అది నా ప్రజలు అని ఉంటుందండి. ఎవరిపైన అంట? అందరిపైన కాదు. ఎవరిపైన? నా ప్రజలు. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనదండి. నా ప్రజలు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనములో యేసు తన వారిని ప్రేమించెను, వారిని అంతవరకు ప్రేమించు. ఆయన వారు ఉన్నారు, నా ప్రజలు అన్నాడు. లోకంలో ఉన్న వారంతా ఆయన ప్రజలు కాదు. ఈ వాగ్దానం ఎవరికి? ఆయన ప్రజలకు మాత్రమే. ఎవరు ఆయన ప్రజలు అన్నాడు? గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ ద్వారా విమోచింపబడి ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన వారు, విమోచింపబడిన వారు. ఎవరు చెప్పండి? విమోచింపబడిన వారు. గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ కింద విమోచింపబడిన వారు. ఈనాడు దేవుని ప్రజలెవరు? మీరు చెప్పాను కొద్ది రైట్లే. క్రీస్తు ప్రభు రక్తములో విమోచింపబడిన వారు మాత్రమే ఆయన ప్రజలు. ఈ వాగ్దానాలను ఎవరికి? ఆయన ప్రజలకే, మిగిలిన వాళ్ళకి కాదు. వారి ప్రార్థన ఆలకిస్తానన్నాడు, వారిని స్వస్థపరుస్తానన్నాడు. నా మనసు నా దృష్టి నిత్యము అక్కడే ఉంటుంది అన్నాడు. ఎవరికి వాగ్దానం? ఆయన ప్రజలకు మాత్రమే. ఆయన ప్రజలకు మాత్రమే. ఎవరు ఆయన ప్రజలు? యేసు క్రీస్తు ప్రభు రక్తములో తమ పాపమును
కడుగుకొన్నవారు, విమోచింపబడిన వారు మాత్రమే. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడితురని ఎరుగుదురు కదా. యేసు ప్రభు రక్తములో విమోచింపబడిన వారు. ప్రార్థనకు వచ్చేవారు అందరూ కాదు, కానుకలు చెల్లించేవారు అందరూ కాదు, ఏమేమో కాదు. గొర్రెపిల్ల రక్తములు విమోచింపబడిన వారు. యేసు ప్రభు రక్తములో తమ పాపములను కడుగుకొన్నవారు. నీ పాపాలు క్షమించబడ్డవా? నీ పాపాలు యేసయ్య రక్తంలో కడుగుకొన్నావా? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేసింది? పవిత్రపరుస్తుంది. యేసు రక్తం, యేసు రక్తం. ఆ రక్తములో పాపాలు కడుక్కున్నావా? ఎప్పుడు కడుక్కున్నావు? చెప్పగలవా? అసలు కడుక్కున్నావా లేదా? 2000 సంవత్సరాల నాడు కల్వరి శిలువలో ఆ క్రీస్తు ప్రభు రక్తం అప్పటి నుంచి అది ప్రవహిస్తూనే ఉంది. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనలుతాగు, ఓ పాపినందు మోంగుము పాపం గొప్పను. యేసుడు నాకు మారుగా ఆ సిల్వ జాపాగా, శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించునాకుగా, ఆ ఊటముంగి దొంగయు అశుద్ధుడా ఏను, నేనట్టి పాపి నైతిని, నేనందు మునిగితిన్. యేసు రక్తంలో నువ్వు మునిగావా? యేసు రక్తంలో నీ పాపమును కడుక్కున్నావా? యేసు ప్రభు పాదాల మీద పడి యేసయ్యా నేను పాపిని క్షమించమని నిజంగా నీ పాపముల విషయమై పశ్చాత్తాపడ్డావా? లేకపోతే ఆయన బిడ్డవు కాదు, ఆయన కుమారుడు కాదు, ఆయన కుమార్తె కాదు, ఈ వాగ్దానాలు నీకు కానే కాదు. యేసు ప్రభువుని నమ్ముకోండి, పాపముల విషయమై పశ్చాత్తాపడండి. నీ పాపములు క్రీస్తు ప్రభు రక్తంలో కడుక్కోండి. 2000 సంవత్సరాలు చేసే రక్తం నది వలె ప్రవహిస్తూనే ఉంది. వేల 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 మంది మునిగి శుద్ధులయ్యారు, పరలోక రాజ్యాన్ని వారసులు అవుతున్నారు. ఆ దొంగ అందులో శుద్ధులయ్యారు, తన పాపాలు కడుక్కున్నాడు. ఒకరోజు రాత్రి నేను కూడా ఆ రక్తంలో మునిగి తేలా. నా ప్రభు నా పాపాలు క్షమించాడు. నీవు కూడా ఈ మధ్యాహ్న సమయమున యేసు ప్రభు పాదాల మీద పడి, యేసు ప్రభా నేను పాపిని, నన్ను క్షమించమని ప్రార్థన ఒప్పుకొని పాపాలు క్షమిస్తాడు, రక్షిస్తాడు. ఎవరవుతావు? ఆయన బిడ్డవవుతావు, ఆయన కుమారుడు అవుతావు, ఆయన కుమార్తె అవుతావు. ఆయన జనుల్లో నువ్వు కూడా ప్రజల్లో ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అవుతుంది. వారికి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి కండిషన్స్ పెట్టాడండి. ఈ యొక్క దీవెనలు కావాలంటే ఏం పెట్టాడు చెప్పండి? రక్షణకు కండిషన్ లేదు, రక్షణకు ఆయన నమ్ముకోవటమే మారు మనసు పొంది. చూడండి, 4 సంగతులు చెప్పాడు. నా పేరు పెట్టబడిన నా జనులు 1 తమ్మును తామేం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. 2వది ప్రార్థన చేయాలి. 3వది నన్ను వెదకాలి. 4వది తమ చెడు మార్గమును విడిచిపెట్టాలి. 1 తమ్మును తాము తగ్గించుకోవాలి. యేసు ప్రభువా చెప్పాడు కదా, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు.
దేవుని కృప కావాలా, దేవుని ఆశీర్వాదం కావాలా, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలా, మన సంఘాలను దర్శించాలా, సంఘములు ఉద్యమం రావాలా, ఒకటి తగ్గించుకో. ఏం చేయాలి? తగ్గించుకో. ఆరక్షకుడు యేసయ్య నీ కొరకు నా కొరకు తగ్గించుకోలేదా? ఎంతగా తగ్గించుకున్నాడు? మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. దేవుని కుమారుడు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. శిలువలో తగ్గించుకున్నాడు, మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. నీ కొరకు నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. తండ్రి అన్ని నామముల కంటే పైనామం ఏం చేశాడు? ఆయన హెచ్చించాడు. తగ్గించుకునేవాడు విశ్వాసి తగ్గించుకో. అమ్మా అయ్యా తగ్గించుకోని. ఏం తగ్గించుకుంటే నష్టం కాదు, తగ్గించుకుంటే ఏముంది? దీవెన ఉంది. తగ్గించుకోకపోతేనే నష్టం. నేను ఎందుకు తగ్గాలి అనుకుంటున్నారు? వెర్రోడా, తగ్గితేనే మేలురా, తగ్గకపోతే కీడు. తగ్గించుకో. తన్ను తాను ఏం చేయాలి? తగ్గించుకుని ఏం చేయాలి? రెండవది, నాకు ప్రార్థన చెయ్యి. 5 నిమిషాలు 2 నిమిషాలు కాదు, ప్రార్థన చేయి. వేదనతో ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి, భారభరితమైన హృదయంతో ప్రార్థన చేయి. మోకాళ్ళ మీద పోరాడు, ప్రభువును బ్రతిమలాడు. ఆ రాత్రి యాకోబు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడవను కదా. తెల్లవారులు పోరాడాడు, తెల్లవారు బ్రతిమలాడాడు, దూతను బ్రతిమలాడాడు, కన్నీరు కాచాడు, బ్రతిమలాడాడు. ప్రార్థన చేయాలి. తగ్గించుకుని ఏం చేయాలి? ప్రార్థన చెయ్యి. సుంకరి చేసినట్లు రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేయి. యేసుప్రభువు వారు గెత్సేమనే వనంలో మరింత ఆతురతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయి. పౌలు దివారాత్రులు ప్రార్థన చేశాడు. ఇర్మియా కన్నీ ఊటగా తల జలమనంతగా కన్నీటి ఊటగా ప్రార్థన చేశాడు. హృదయమును అప్పగించుకుని చేశాడు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన హృదయములో నుండి ప్రార్థన చేద్దాం. అంతరంగములో నుండి ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. పట్టుదలతో ప్రార్థన చేద్దాం. విసుగక ప్రార్థన చేద్దాం. జవాబు వచ్చే వరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయాలి. ఒకటి, తగ్గించుకో. రెండవది, ప్రార్థన చేయాలి. మూడవది ఏం చేయాలి? నన్ను వెదకండి. ఏమన్నా చెప్పండి. నన్ను వెదకండి. ఆయన సన్నిధిని వెతుకుదాం. ఆయనను వెతుకుతాం. అసలు మనం ఆయన వెతకలేదులేండి. ఆయనే మనల్ని ఏం చేశాడు? వెదకని నాకు దొరికింది. ఆయనే ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన కృపలను వెతుకుతాం, ఆయన సన్నిధిని వెతుకుతాం, ఆయన దీవెనని వెతుకుతాం. నన్ను వెతకండి. సీక్ మై నన్ను వెతకండి. ఆయన వెతకాలి. హృదయపూర్వకంగా వెతుకుతాం. ఆయన ప్రసన్నతను వెతుకుతాం. ఆయన దయను వెతుకుతాం. ఆయన కృపను వెతుకుతాం. ఆయన కనికరాన్ని వెతుకుతాం. నన్ను వెతకండి. 4వది ఏంటి చెప్పండి? తమ చెడు మార్గమును ఇడవండి. అప్పుడు మీ ప్రార్థన నేను ఆలకిస్తాను. ఎప్పుడు? 4వది ఏంటి చెప్పండి?
చెడు మార్గము దుర్మార్గమును విడిచిపెట్టాలి. ప్రార్థన చేస్తూ దుర్మార్గంగా ఉంటే ఆ ప్రార్థన పాపమే కానీ పరిశుద్ధ దేవుని సన్నిధి కలదు. దుష్టత్వం విడిచిపెట్టాలి, చెడును విడిచిపెట్టాలి, అసహ్యతను విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రతి భ్రష్టత్వాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా మా పాపం చేస్తూనే ప్రార్థన చేసేవారు కోకొల్లలు ఉండారు. దేవుని శాపం వస్తుంది. దుర్మార్గమును మీ చెడుదును విడిచిపెట్టాలి. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎందుకు? నా మందిరమును పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి తగినది. ప్రియుడు చదివించాడు కదండి. దేవుని మందిరమునకు, దేవుని సంఘానికి ముఖ్యమైనది అని చెప్పండి పరిశుద్ధత. అసలు మనం ప్రార్థన చేసే దేవుడు ఎటువంటి వాడు? ఆయన నేను పరిశుద్ధుడును, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధత 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 లేకుండా ఎవడో ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేని ప్రార్థన పాపము, పరిశుద్ధ లేని ఆరాధనే కాదు, పరిశుద్ధత లేని సేవే కాదు, పరిశుద్ధత లేని బ్రతికే కాదు. ఆయన పరిశుద్ధుడు, మనను పరిశుద్ధం. మన కన్ను, మన చూపు, మన హృదయం, మన నడవడి, మన బ్రతుకు, మనమంతా పరిశుద్ధం. పరిశుద్ధత, పవిత్రత, పరిశుద్ధత. అప్పుడు నేను మీ ప్రార్థన ఆలకిస్తా. నా దృష్టి, నా మనస్సు చెప్పుడు నిత్యము ఆ మందిరం మీదే ఉంటుంది. నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా, నేను మిమ్మల్ని ఉద్యోగపరుస్తా. దేవుని వాగ్దానం చూసాం, దానికి దేవుని యొక్క కండిషన్స్ చూసాం, దేవుని యొక్క హెచ్చరిక చదువుకునే ప్రార్థన చేసుకుందామండి. చూడండి 19 వచనమండి. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడను ఆజ్ఞను విడిచి ఇతర దేవతను అనుసరించి వాటిని పూజించి నమస్కారం చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన ఈ దేశము నుండి మిమ్మను పెళ్ళగించి వేస్తా. నా నామమునకు నేను పరిశుద్ధపరచని మందిరమును నా సన్నిధి నుండి ఏం చేస్తాను? తీసివేస్తా. ఎప్పుడు నా మాట వినకుండగా మీరు పాపములోని ఉంటే ఏమన్నాడు? మిమ్మల్ని చెదరగొడతానన్నాడు. ఇంకేమన్నాడు? మందిరమును ఏమో చేస్తానన్నాడు చెప్పండి? మందిరమునే తీసేస్తానన్నాడు. హెచ్చరిక. అమ్మా, అయ్యా, దేవుని సంఘములో దేవుడు ఉంటాడు. ఆ దేవుడు పరిశుద్ధుడు. ఆ దేవుని సంఘములో పరిశుద్ధ దేవుడు ఉంటాడు కాబట్టి ఆ సంఘములో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకపోతే ఆ మందిరాన్ని దేవుడు విడిచిపెడతాడు, ఆ సంఘాన్ని దేవుడు విడిచిపెడతాడు. అసలు ఆ సంఘాన్ని లేకుండా చేస్తాడు. ఏముంది? ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే నీ మందిరమునకు తగినది. పరిశుద్ధంగా జీవిద్దాం. మన జీవితాలు గొప్ప, నీకు ఎన్నైనా చెప్పుకో. పరిశుద్ధంగా జీవిద్దాం. ఇక్కడ కూడుకొంటున్న దేవుని ప్రజలకు, సహోదర సహోదరులకు, మా సహోదరులారా, అందరికీ, మనందరికీ పరిశుద్ధంగా జీవిద్దాం. ప్రభు కృపకు దీవెనకు పాత్రం అవుదాం. పరిశుద్ధత లేకపోతే ఏమన్నాడు? నేను విడిచిపెడతానన్నాడు. పరిశుద్ధత లేకపోయేమన్నాడు? ఆ మందిరాన్నే లేకుండా చేస్తాను. పరిశుద్ధత ముఖ్యం. ప్రార్థన చేసుకుందాం. మహిమల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. సొలొమోను మందిర ప్రతిష్ఠ సందర్భముగా నీవు చెప్పిన మాటలు, నీ ప్రార్థన నేను ఆలకించా. కానీ నా ప్రజలు నా వైపు తిరిగి నాకు ప్రార్థన చేసి నన్ను వెదకి తమను తాము తగ్గించుకొని దుష్టత్వం విడిచిపెడితే వారి ప్రార్థన నేను ఆలకిస్తా,
నా మనసు నా దృష్టి నిత్యము ఆ మందిరం మీదే ఉంటారు. కానీ వారు పాపం చేస్తే చెదరగొడతా, మందిరం నేను లేకుండా చేస్తానన్నా. ప్రభా, నీవు పరిశుద్ధుడవు, నీ మందిరమునకు పరిశుద్ధత అన్నిటన్నిటికీ తగినది. నీ ప్రజలమైన మేము పరిశుద్ధంగా జీవించాలని నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు. అయ్యా, ఈ స్థలములో కూడుకొంచున్నాం, పరిశుద్ధులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ నువ్వు వాగ్దానం చేసావే, నా మనసు నా దృష్టి నిత్యం ఇక్కడ ఉంటుందని. ఇక్కడ జరుగు ప్రార్థనలు ఆకాశమందును నీవు ఆలకించు నాయనా. ఇక్కడ జరుగు ఆరాధన నువ్వు అంగీకరించు నాయనా. ఇక్కడ జరుగు సేవను మీరు దీవించు నాయనా. ఈ సంఘమును కాపాడు తండ్రి, క్రీస్తు దినం వరకు కాపాడమని నీకే స్తోత్రములు చెల్లిస్తూ, నీ వాక్య దీవెనతో మమ్మల్ని అందరినీ నింపి పంపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.